యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని, అంటే మన ఆత్మీయ జీవితాలను నేరుగా ప్రభావితం చేసే ఒక సత్యాన్ని ధ్యానించబోతున్నాం. అదేంటంటే, మనం జీవిస్తున్న ఈ కడవరి కాలాల గురించిన దైవ సత్యం, మరి క్రీస్తు రహస్య రాకడ కోసం మనల్ని మనం ఎలా సిద్ధపరుచుకోవాలి అనే మర్మం. ఇది కేవలం తెలుసుకోవాల్సిన విషయం కాదు, మన నిత్యత్వానికి సంబంధించిన సంసిద్ధత. సరే, ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలను స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, మనమసలు ఏ కాలంలో ఉన్నామో లేఖనాల వెలుగులో అర్థం చేసుకుందాం. తర్వాత, ప్రభువు రాకడలో ఉన్న రహస్యమేంటి, దానికోసం వధులుగా సంఘం ఎలా సిద్ధపడాలో చూద్దాం. ఆ తర్వాత, ఈ సంసిద్ధతలో ప్రార్థన ఎంత కీలకమో, మరి ఎలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమో లోతుగా చూసి ఒక ఫైనల్ కాల్తో ఈ ధ్యానాన్ని ముగిద్దాం. మనమొక ప్రయాణంలో గమ్యం చేరాలంటే అసలు మనం ఎక్కడున్నాం, ఆ ప్రయాణం ఎప్పుడు మొదలైంది అనేది తెలియడం చాలా ముఖ్యం కదా. అలాగే యుగాంతం కోసం మనం సిద్ధపడాలంటే మనం జీవిస్తున్న ఈ కడవరి కాలము అసలు ఎప్పుడు మొదలైందో వాక్యం ఏం చెప్తుందో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పేతురు రాసిన మాటల్ని ఒక్కసారి గమనించండి. క్రీస్తు ఎప్పుడో జగత్తు పునాది వేయబడకముందే నియమించబడ్డాడు, కాని ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ఈ కడవరి కాలములయందు, అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ భూమీదకొచ్చారో అప్పుడే మానవ చరిత్రలో చివరి ఘట్టం, అంటే ఈ కడవరి కాలం మొదలైపోయింది. ఇది ఎప్పుడో భవిష్యత్తులో వచ్చేది కాదు, మనమిప్పటికే 2000 సంవత్సరాలుగా జీవిస్తున్న ఒక వాస్తవం. ఈ టైం లైన్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, క్రీస్తు మొదటి రాకడతో ఈ యుగం మొదలైంది, ఆయన రెండవ రాకడతో ఇది ముగుస్తుంది. ఈ మధ్యలో ఉన్న ఈ సుదీర్ఘమైన కాలమే సంఘం యొక్క కాలం. ఈ టైంలో సంఘం కేవలం బ్రతకడం కాదు, ప్రభువు చెప్పిన సూచనల కోసం మెలకువగా కనిపెట్టుకుని ఉండాలి. మనం ఈ కాల ప్రవాహంలో ఎక్కడున్నామో అర్థం చేసుకోవడం మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. సరే, ఈ కడవరి కాలమనేది ఒక అద్భుతమైన, చాలా మర్మమైన సంఘటనతో ముగుస్తుంది. అది బహిరంగంగా అందరికీ తెలిసేలా జరిగేది కాదు. దాని ముగింపు తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలిసిన ఒక గొప్ప రహస్యం. ఆ రహస్యమే ప్రభువైన యేసుక్రీస్తు తన సంఘం కోసం రహస్యంగా తిరిగి రావడం. ఈ సత్యాన్ని గ్రహించిన ప్రతి విశ్వాసి హృదయంలో ఒకే ప్రశ్న వస్తుంది: ఆ రోజు ఎప్పుడు? క్రీస్తు తిరిగి వచ్చే ఆ గడియ ఎప్పుడు? ఈ ప్రశ్నకు మన తెలివితో సమాధానం చెప్పడం అసాధ్యం. ఈ మాటలు చూడండి, స్వయంగా ప్రభువైన యేసే ఆ మర్మాన్ని మనకు చెప్తున్నారు. ఆ సమయం తండ్రికి మాత్రమే తెలుసు. ఎందుకంటే మన సంసిద్ధత అనేది ఒక డేట్ మీద ఆధారపడి ఉండకూడదు. అది నిరంతరం మెలకువగా ఉండే ఒక సంబంధం మీద ఆధారపడి ఉండాలి. ఆ ఘడియ మనకు తెలియకపోవడమే మనల్ని ప్రతిక్షణం సిద్ధంగా ఉండమని ప్రోత్సహించే ఒక దైవిక ఏర్తాటు. ఈ పోలికలో ఉన్న లోతైన సత్యాన్ని మనం గ్రహించాలి. లోకంలో భర్త ఫలానా ఫ్లైట్లో ఫలానా టైంకి వస్తున్నాడని భార్యకు తెలిస్తే ఆయన రావడానికి కొన్ని గంటల ముందు ఇల్లు సర్ది వంట చేసి తను రెడీ అవుతుంది. కాని మన పెండ్లి కుమారుడైన క్రీస్తు ఏ గడియలో వస్తారో మనకు తెలియదు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలంటే మన సంసిద్ధత అనేది లాస్ట్ మినిట్లో చేసేది కాదు, అది మన లైఫ్ స్టైల్గా మారిపోవాలి. ప్రతి క్షణం, ప్రతిరోజూ మనం ఆయన రాకడ కోసం సిద్ధంగా, పవిత్రంగా జీవించాలి. సరే, ఆ గడియ మనకు తెలియదు. మరి అలాంటప్పుడు మనం ఎలా సిద్ధపడగలం? ప్రభువు మనల్ని గుడ్డిగా వదిలేయలేదు. ఆయన తన రాకడ దగ్గర పడిందని చెప్పడానికి కొన్ని సూచనలను మనకు ముందుగానే తెలియజేశారు. మనం చెయ్యాల్సిందల్లా ఆ సూచనలను వాక్య వెలుగులో గమనిస్తూ మెలకువగా ఉండటమే. ప్రభువు తన రాకడకు ముందు జరిగే సూచనలను 4 ముఖ్యమైన కేటగిరీలుగా చెప్పారు. ఆకాశంలో జరిగేవి, భూమిమీద కరువులు, భూకంపాల వంటివి, సంఘంలోనే విశ్వాస భ్రష్టత్వం పెరిగిపోవడం, ఇంకా ప్రవచనాల నెరవేర్పుకు కేంద్రమైన ఇజ్రాయేలు దేశానికి సంబంధించిన సూచనలు. వీటన్నిటినీ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇక్కడ యేసుప్రభు వాడిన అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశానికి ఒక గుర్తు. 1948లో ఇశ్రాయేలు దేశం మళ్లీ ఏర్పడటమే ఆ కొమ్మ చిగిరించటం అని చాలామంది దైవజనులు వ్యాఖ్యానిస్తారు. ఒక చెట్టుకు చిగురులు వచ్చినప్పుడు వసంతం వస్తోందని మనకు ఎలా తెలుస్తుందో, అలాగే ఈ సూచనలన్నీ నెరవేరడం చూసినప్పుడు ప్రభువు రాకడ వాకిటి దగ్గరే ఉందని మనం గ్రహించాలి. ఇది మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని సిద్ధపరచడానికి. సూచనలను గమనించడమనేది మొదటి అడుగు మాత్రమే. అది మనల్ని అలర్ట్గా ఉంచుతుంది.
కాని అసలైన సంసిద్ధత అనేది మన లోపల జరగాలి. మన హృదయం, మన జీవితం మారాలి. ఈ ఆత్మీయ మార్పు కోసం దేవుడు మన చేతికి ఇచ్చిన అత్యంత శక్తివంతమైన సాధనమే ప్రార్థన. ఈ సిద్ధపడే ప్రయాణంలో మనం ఒంటరివాళ్లం కాదనేది ఎంత గొప్ప ప్రోత్సాహకరమైన సత్యమో చూడండి. మన పరిపూర్ణత కోసం, మన రక్షణ కోసం తండ్రి కుడివైపున క్రీస్తు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మన బలహీనతలో మన పక్షాన పరిశుద్ధాత్ముడు మూలుగుతూ ప్రార్థిస్తున్నాడు. భూమిమీద దేవుడు నియమించిన కాపరులు మన ఆత్మల కోసం కనిపెట్టుకొని ఉన్నారు. ఇంత గొప్ప సహాయం మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం ప్రార్థనలో వెనకబడి ఉండకూడదు కదా? అయితే ప్రార్థన చేస్తున్నాం కదా అని సరిపెట్టుకోవటానికి లేదు. ఎందుకంటే అన్ని ప్రార్థనలు మనల్ని సిద్ధపరచవు. కొన్ని ప్రార్థనలు మనల్ని దేవుని చిత్తానికి దూరం కూడా చేస్తాయి. మన చిత్తం ప్రకారం చేసే ప్రార్థనకి, దేవుని చిత్తం ప్రకారం చేసే ప్రార్థనకి మధ్యున్న తేడాను మనం ఖచ్చితంగా గుర్తించాలి. పాత నిబంధనలో నాదాబు, అబీహు అనే యాజకులు దేవుడు ఆజ్ఞాపించని అన్యమైన అగ్నిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజుల్లో మన ఆత్మీయ జీవితంలో ఈ అన్యమైన అగ్ని ఏంటి? అది మన సొంత కోరికల నుంచి, మన సొంత ఆలోచనల నుంచి, మన సుఖాన్ని మాత్రమే కోరుకునే మన చిత్తం నుంచి పుట్టే ప్రార్థనలకు సూచన. అది దేవుని చిత్తం నుంచి వచ్చింది కాదు, మన నుంచి వచ్చింది. సో కీలకమైన ప్రశ్నేంటంటే, మన ప్రార్థన యొక్క మూలమేది? మన ప్రార్థన, దేవా ఈ కష్టం నుండి నన్ను తప్పించు అని మన సౌకర్యాన్ని వెతుకుతోందా? అయితే అది అన్యమైన అగ్ని. లేదంటే, దేవా ఈ కష్టంలో నిలబడటానికి నీ కృపనివ్వు, దీని ద్వారా నాలో నీ స్వరూపాన్ని నిర్మించు అని దేవుని చిత్తాన్ని వెతుకుతోందా? అదే బలిపీఠం మీద నుండి వచ్చిన దైవికమైన అగ్ని. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప దైవజనుడైన అపోస్తలుడైన పౌలు జీవితంలోకి వెళ్దాం. ఆయన శరీరంలో ఒక ముళ్ళుందని, దాన్ని తీసేయమని 3 సార్లు ప్రభును బ్రతిమాలాడాడు. ఆయన ప్రార్థన చాలా మనస్ఫూర్తిగా, విశ్వాసంతో చేసిందే. కాని జవాబు ఏమొచ్చింది? దేవుడు వద్దు అని జవాబిచ్చాడు. ఎందుకంటే పౌలు సౌకర్యము కంటే దేవుని మహిమ చాలా ముఖ్యం. ఆ బలహీనతలోనే దేవుని శక్తి పరిపూర్ణంగా కనబడాలనేది దేవుని ఉన్నతమైన ఉద్దేశం. పౌలు కోరింది తన చిత్తం, దేవుడు నెరవేర్చింది తన చిత్తం. నిజమైన ప్రార్థనంటే మనల్ని దేవుని ఉన్నతమైన సంకల్పానికి అప్పగించుకోవడమే. ఇక దీనికి మించిన గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. మన ప్రభువైన యేసు క్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్న ఆ దృశ్యాన్నే ఒక్కసారి మనస్సులో ఊహించుకుందాం. ఆయన మానవరీతిగా భరించలేని వేదననో, మరణ భయాన్ని అనుభవిస్తున్నారు. ఆ సమయంలో ఆయన ఎలా ప్రార్థించారు? గమనించండి, తన ఇష్టాన్ని నిజాయితీగా తండ్రి ముందు పెట్టారు. ఈ గిన్నె నా దగ్గర్నుంచి తీసేయ్ అన్నారు. కాని వెంటనే తన చిత్తాన్ని తండ్రి చిత్తానికి పూర్తిగా లోబరిచారు. అయినప్పటికీ నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి. ఇదే నిజమైన ప్రార్థనకు పరాకాష్ట. మన ఇష్టాన్ని చంపుకొని దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలని కోరుకోవడమే సంసిద్ధతకు అసలైన మార్గం. కాబట్టి ఈ కడవరి కాలంలో మనం చేయాల్సిన ప్రార్థన యొక్క అసలైన లక్ష్యం మన పరిస్థితులను మార్చుకోవడం కాదు, మనల్ని మనం మార్చుకోవడం. మన ప్రార్థనలు మనల్ని క్రీస్తు స్వరూపంలోకి మార్చాలి. అపస్తుడైన పౌలు హృదయంలోని భారమిదే. విశ్వాసులలో క్రీస్తు ఏర్పడాలి అంటే ఆయన స్వభావం, ఆయన ప్రేమ, ఆయన సహనం, ఆయన విధేయత మనలో రూపుదిద్దుకోవాలి. మన ప్రార్థనలు ఈ లక్ష్యం వైపే ఉండాలి. శోధనలు వచ్చినప్పుడు వాటిని తీసివేయమని కాదు, వాటి ద్వారా క్రీస్తు స్వభావం మాలో ఏర్పడనివ్వమని మనం ప్రార్థించాలి. ఈ ధ్యానం ముగింపులో మనల్ని మనం సూటిగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: మన ప్రార్థనల వెనుకున్న అసలు ఉద్దేశ్యమేంటి? మన జీవితాలు సుఖంగా, సౌకర్యంగా ఉండాలనా? లేక ఎన్ని కష్టాలు, శ్రమలు వచ్చినా సరే వాటి ద్వారా మనలో క్రీస్తు స్వరూపం మరింతగా ప్రకాశించాలనా? మొదటిది అన్యమైన అగ్ని అయితే, రెండవదే వధువును సిద్ధపరిచే బలిపీఠపు అగ్ని. ఈ వాక్య ధ్యానంలో ఏకీభవించినందుకు మీకు ధన్యవాదాలు. ప్రభువు తన రాకడ కోసం మనందర్నీ సిద్ధపరచునుగాక. మరిన్ని ఆత్మీయ సత్యాల కోసం మా ఛానల్ను అనుసరించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.